హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్. ఆయన నాకు అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. నా దగ్గర నుంచి బంగారం లాక్కున్నారు అని చెప్తున్నారు. ఎవరి మీద అలిగేషన్ చేస్తున్నారు, ఎవరు అతని దగ్గర నుంచి బంగారం లాక్కున్నారు, అసలు అతనికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, దేని మీద అతను పోరాడుతున్నారు, దానికి సంబంధించి ఆయన మాటలోనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఏంటి నిన్న రీసెంట్గా హైకోర్టు దగ్గర మిమ్మల్ని కలవడం జరిగింది. హైకోర్టు దగ్గర మీరు కొన్ని మాటలు కూడా చెప్పారు సార్. సో ఏంటి అసలు దానికి సంబంధించి ఏంటి? నా బంగారం లాక్కున్నారు, నా బంగారం నాకు ఏమంటే గొడవ పెడుతున్నారు, నా మీద రిటర్న్ కేసులు పెడుతున్నారు అనేటువంటిది మీ అలిగేషన్. సార్ అయితే వీళ్ళు స్మగ్లింగ్ చేస్తాను సార్. ఎవరు అని అంటే వెల్పుల కిరణ్ కుమార్, వెల్పుల మణికుమార్ ప్లస్ వెల్పుల కిసి కమాండోనే మాకు అండగా ఉన్నాడు. మేము దొంగ నోట్లు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు సేల్ చేస్తావా చేయవా? అండగా ఉన్నాడంటే కమాండోనే తెలిసి, కమాండోకి తెలిసి ఇవన్నీ చేస్తాను, నువ్వేం బిక్తోరా భయ అంటున్నాను డైరెక్ట్. ఓకే, స్మగ్లర్స్ వీళ్ళు ఎలా పరిచయం అసలు మీకు? ఈ మణికుమార్ ద్వారా నాకు పరిచయం. మణికుమార్ ఎవరు? మణికుమారు మా చిన్నక్క వాళ్ళ భర్త. ఓకే. వీడేం చేసిందంటే ఇంకొక దాన్ని ఉంచుకున్నాడు. దాని విషయంలో నేను పోతే నన్ను ఈ కేసులు ఇరికిద్దామని చూస్తాను వీళ్ళు. ఓకే. పులిగోర్లు అమ్ము నువ్వు, లేకపోతే నీ అక్కను వదిలేస్తా, లేకపోతే నేను కేసులలో ఇరికిస్తా, బంగారం గుంజుకొని నా బంగారం నాకు ఏమంటే మళ్ళీ 12 లక్షల రూపాయలు తెప్పించుకున్నారు. 12 లక్షల రూపాయలు తెప్పించుకొని ఒక్కొక్క గోరు ₹1,00,00,000 అమ్మాలట. అంటే వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఎట్లా అలిగేషన్ చేస్తారు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు నాకు వాట్సాప్లో మొత్తం అన్ని సెండ్ చేసింది సార్. వాళ్ళే నాకు విగ్రహాలు సెండ్ చేసిండ్రు, దొంగ నోట్లు సెండ్ చేసిండ్రు, దొంగ బంగారం గడ్చిరు వెళ్ళి నుంచి వెళ్ళి నక్సలైట్ల వెళ్ళి నుంచి వెళ్ళి వీళ్ళకి బంగారం వస్తుంది. ఓకే. ఈ బంగారం ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తుంది? ఎవరిది ఈ బంగారం? మీ బంగారం వాళ్ళ దగ్గర ఉందని చెప్తున్నారు. నా బంగారం పక్కన పెట్టండి, ఇంకా వేరే బంగారం అమ్మమని చెప్పి తీసుకొస్తారు వీళ్ళు. ఓకే, అది మీరు అమ్మి పెట్టాలి, నేను అమ్మి పెట్టాలి. అది నేను ఏ సైడ్ దగ్గరికి వెళ్ళి అమ్మాలి? ఈ పొల్లిగోర్లు నేను ఎక్కడ అమ్మాలి సార్? ఈ విగ్రహాలు నేను ఎక్కడ అమ్మాలి సార్? మళ్ళీ అది కాకుండా ₹1,00,00,000 అన్నా, ₹1,00,00,000 అన్నా 5 కోట్లు తీసుకెళ్ళి మనం మార్పిడి చేద్దాం, లేకపోతే మన పుష్కరాలకు పోయి డబ్బులు చేంజ్ చేద్దాం అంటే పుష్కరాలకు నేను ఎక్కడ రావాలి సార్? నేను ఎక్కడ పోవాలి? వీళ్ళతో, ఈ స్మగ్లర్లతో నేను ఎక్కడ తిరగాలి సార్? మస్తు కేసులు పట్టుకున్నా. ఇంతకుముందు కూడా డీసీపీ టాస్క్ ఫోర్స్ 2021లో ఏనుగుదంతాలు పట్టుకున్న హైదరాబాద్లో. ఏనుగుదంతాలు పట్టుకుంటే ఖాళీ చేయరా అంటే ప్రాణాలు గుండెలలో పెట్టుకొని అరచేతిలో పట్టుకొని నేను అక్కడికి వెళ్ళి లంగరాజు నుంచి ఖాళీ చేసి వచ్చిన. స్మగ్లింగ్ చేస్తున్నదాన్ని మీరు పట్టుకున్నారా? స్మగ్లింగ్ కాదు సార్. నేను ప్రెస్ ఆఫీస్ పెట్టిన, ప్రెస్ ఆఫీస్ పెట్టి వేరేటోళ్ళు అమ్ముతా అంటే ఆ ఇన్ఫర్మేషన్ నేను డీసీపీ టాస్క్ ఫోర్స్ గారికి ఇస్తే, ఆయన ఒక ఎస్ఐ గారిని పంపిస్తే ఆ ఎస్ఐ గారి త్రూ పోయి మేము ఏనుగుదంతాలు పట్టుకుంటే ఈ మాట ఎక్కడికి అని చెప్పినామంటే నేను లోన్ వేసి కొడతాం, బయట కూడా రావాలి. ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తున్నారు, ఇప్పుడు లోన్ వేసి కొట్టరా? మరి మళ్ళీ ఇప్పుడు నన్ను చంపేస్తారని డిసైడ్ అయిపోయినా సార్. ఎస్ఐ గారు, సిఏ గారు ఒక నార్మల్ వ్యక్తి, ఒక తులం బంగారం ఈ తెలంగాణ మొత్తంలో కాదు, ఇండియా మొత్తంలో ఎవరైనా దొంగతనం చేస్తే ఎంతసేపట్లో అరెస్ట్ చేస్తారు. దొంగ అతనే తెలిసినాక సార్ ఇప్పటికి 3-4 నెలలు అయినా అన్ని ఆధారాలు ఇచ్చినా చేయలేదంటే దానికి అర్థమైంది సార్. ఆలోచించారా? సిఏ గారికి ఎవిడెన్స్ ఇచ్చిన, ఎస్ఐ గారికి ఎవిడెన్స్ ఇచ్చిన, పర్సనల్గా నేను పోయి ఇంకా ఎవిడెన్స్ కూడా వచ్చి సార్ కొట్టుకొని గుంజుకొని తీసుకోగా మేము ఉన్నాం. మరి వాళ్ళు కూడా చెప్పిండ్రు డబ్బులు గుంజుకోగా ఉన్నాము, బంగారం కూడా గుంజుకోగా ఉన్నాము, ఈయనను కూడా కొట్టిన రక్తాలు వచ్చేటట్టు అని చెప్పిండ్రు. ఆ ఎవిడెన్స్ చెప్పినాక కూడా నేను కూడా చెప్పినాక వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలే, వాళ్ళకి ఒక నోటీస్ పంపించలేదంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. అదే ఒక తులం బంగారము ఎవరైనా ఒకడు దొంగతనం చేస్తే వాడిని కొట్టి వాడిని స్టేషన్ పంపిస్తారు, జైలుకి పంపిస్తారు. వాళ్ళని ఎందుకు పంపించట్లేదు సార్? ఇంతవరకు ఎందుకు పంపించట్లేదు సార్? ఇక్కడ ఏందనంటే బంగారం అనేదే పోలేదు, వీడొక బిచ్చగాడు, వీడి దగ్గర బంగారం లేదు. వీళ్ళందరూ ఆడేటువంటి ఈ మహా పెద్ద ఈ యొక్క పెద్ద ఆటలో భాగంగా ఈ 2-3 రోజులలో నన్ను చంపబోతాను. ఎందుకంటే వీళ్ళకు కోర్టులు వర్తించవు, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు వర్తించవు, చట్టాలు వర్తించవు. ఎంతకాలం నుంచి నడుస్తుంది అంటే ఈ ఇష్యూ మీకు వాళ్ళకి మధ్యలో? 6 నెలల నుంచి నడుస్తాను సార్. 6 నెలల నుంచి నడుస్తుంటే ఇప్పుడు మీరు అలిగేషన్ కొత్తగా ఎలా చేస్తున్నారు? 2-3 రోజుల్లో నన్ను చంపేస్తారు అని. నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది సార్. ఎవరు మాట్లాడారు? అగస్టిను వాడిని చంపేస్తాను నేను ఆదివారం రోజు అని చెప్పేసి, ఇవాళ నన్ను అగస్టిన్ చంపేస్తా అని చెప్పేసి. ఎవరు అగస్టిన్ అంటే? అగస్టిన్ ఎవరు అంటే ఎవరు వెల్పుల కిరణ్ కుమార్ వాళ్ళ అన్న. వాడు పెద్ద స్కామర్, 120 కోట్లు స్కామ్ చేసిండు సింగరేన్ల పాపం సింగరేన్ల జాబ్ చేసుకునే కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు
ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలలో వాళ్ళు ఉంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని వాళ్ళతో లోన్లు పెట్టించి మరి 120 కోట్లు బయటి వ్యక్తులతో కలిసి స్కామ్ చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు దాన్ని పట్టుకోలేదు. స్కామ్ చేస్తే మమ్మల్ని ఎవడేం చేస్తాడు? ఇంతవరకు మమ్మల్ని ఎవడేం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఆశ ఏందనంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే పెద్ద పెద్ద బడాబాబులను కొట్టాలి. బడాబాబులను కొట్టాలంటే ఎట్లా కొట్టాలి? చీటింగ్ చేయాలి, బంగారం గుంజుకోవాలి, గండులు పెట్టి బెదిరియాలి. మరి ఇది అబద్ధమైతే చంద్రపూర్లో ఎట్లా పట్టుకున్నారు పులుల గోర్లు? ఆ పులిగోర్లు పట్టుకున్నారు. వాడి శరీరాలు ఇవి, వాడి బొక్కలు ఎక్కడ ఉన్నాయి? ఈ 60 మంది స్మగ్లర్లు ఎక్కడికి పోయినరు? నేను అనట్లేదు సార్, వాళ్ళే అంటారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మైరా మీడియాకి నేను అంతా కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను సార్. నా దగ్గర ఉన్న వీడియో, నా దగ్గర ఉన్న ఆడియోస్, వీడియోస్, ఎవిడెన్స్ కూడా సార్. సోమవారం కూడా నన్ను పిలిచిండ్రు. పిలిచి అక్కడ ఏం చేస్తారంటే మొబైల్ గుంజుకుంటారు. ఫస్ట్ మొబైల్ గుంజుకొని ఒక 4 వస్తారు, నా ఇంటికి వస్తారు. ఉన్నాయని దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్తారు. సేమ్ ఇంతకుముందు జరిగినట్టే తీసుకెళ్ళి మా వాళ్ళ మీద లేనిపోని అలిగేషన్లు చేసిండు. వీడే దొంగ, అసలు దొంగ అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్ పంపించి అక్కడికి వెళ్ళి నన్ను జైలుకు పంపిస్తారు. ఇక్కడ వచ్చేలోపు ఈ దొంగలు, ఈ బంగారం అయితే వీళ్ళు ఆల్రెడీ పంచుకున్నారు. బంగారం అయితే తిరిగి అయితే రాదు. ఎందుకంటే డీజీపీ గారు మీకు దండం పెడతా, అయ్యా మీకు దండం పెడతా, నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. నా దగ్గర A to Z మొత్తం 500 పేజీల ఎవిడెన్స్ ఉంది. 500 పేజీల ఎవిడెన్స్ ఉంది. డీజీపీ గారు దీని మీద మీరు తక్షణమే మీరు దీని గురించి మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నా. అట్లా లేని పక్షాన నన్ను ఎన్కౌంటర్ చేసి చంపాను సార్. నాకు ఈ టార్చరే వద్దు. దయచేసి నాకు న్యాయం అయితే జరగదు. నన్ను చంపైపోతాను, కానీ నా చావు కారణం మట్టికి వీళ్ళే అందరూ. అందులో ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడే లెక్క చూడండి. నన్ను చంపేసిన తర్వాత శివరాజకీయాలు చేసుకుంటారు, కానీ వీళ్ళకి శిక్షల మట్టుకు పడేటట్టు చేయండి. నేనేమైనా సరే బతుకుంటే ఒకవేళ మళ్ళీ ఈ సార్ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ఉన్నాయన్నీ కూడా నేను ఎవిడెన్స్ ఇచ్చి నేను మళ్ళీ మాట్లాడతా. ఈలోపు చనిపోతే చెప్పలేను, బతుకుంటే మటుకి నేను వచ్చి నేను మళ్ళీ మీతో మాట్లాడతా. నమస్తే. రైట్ సార్. నమస్తే సార్.